స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నా పేరు అంకం కృష్ణయ్య కుప్రియాల్. నేను నాగంపేటకు పెళ్లికి పోతే పెళ్లికి వచ్చినాక మా మీద ఏదో చెప్పరాని నిందలు రాస్తే దాన్ని ఏం చేసిన మా మన్మన్కి ఫోన్ చేసిన నాగంపేటకు ఫోన్ చేసి గిట్ల ఎట్లా ఎవరు రాసిండు నేనెందుకు రాస్తానే తాత నీకు అని చెప్తే మరి గిట్ల అయింది ఎట్లా అంటే ఆయన తెచ్చాడు కేసు పెడితే ఆ కేసు కొట్టేది నీ చెంద కట్టుకుంటాం మంచి చెడ్డలు వెళ్తాం అన్ని ఇట్లా కలుపుకుంటాం మమ్మల్ని అని అట్లా బాధ పెట్టారు ఒక ఏడాది. అరే ఏం రా అది కొట్టేపి అంటే కొట్టేపించాక మన సిఐ దగ్గరకు పోతే కూడా ఆ కేసు మీద మీకు ఎలాంటిది లేదు కొట్టేసిర్రు. ఇప్పుడు మీరు కట్టుకోవాలి మంచి చెడు సాగు బతుకులకు పెళ్లిలకు శుభకార్యాలకు అన్నిటికీ పిలుచుకోవాలి అంటే 50,000 కడితే ఇది తీసుకుంటాం ఖర్చులు లేకుంటే లేదంటే 50 కాదు నాకు రూపాయి కూడా కాదన్న సిఐ కూడా రూపాయి కూడా కట్టాడు. మీరు ఎప్పటి నుంచి బంద్ పెట్టిర్రో అప్పటి నుంచి రూపాయి బాకీ లేకుండా కడతాడు ప్రతిమే కట్టాడు. నాకు 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, నాకు చేత కాకుండా అవుతుంది, మా అమ్మకు దాండి పెడతాను కూడా చేతనైతే లేదు. కట్టే సోమతలు లేదు మేము దండు కట్టి కులంతో కడతాం కులంలో కలిసి ఉంటాం. మామూలుగా అంటే శుభకార్యాలు కానీ ఏదో శుభకార్యాలకు ఏది మన కొత్త బిల్డింగ్ కట్టిర్రు రిబ్బన్ కట్ చేసిర్రు అప్పుడు వీళ్ళలేదు ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి నన్ను పిలుస్తనే లేరు. పిలవాలి కట్టుకోండి రూపాయి లేకుండా పిలవాలి నన్ను అంతే. ఎందుకోసం అదే ఆ కేసు గురించి కేసు పెట్టిరు కాబట్టి బహిష్కరించారు. ఆ కేసు కొట్టేయి కట్టుకుంటాం అంటే కొట్టేసినాక కూడా 2 ఏళ్ళు అవుతుంది. మిమ్మల్ని కులంకి రావాలంటే ఎంత డబ్బులు అడుగుతారు? ఇప్పుడు ఎప్పటి నుంచి బంద్ ఉన్నాయి అవి కట్టాలి, మరి 50,000 కట్టాలి ఖర్చులై. మేము తిరిగితే ఖర్చులు అయినాయి ఆ ఖర్చులు కట్టాలంటాం. పోలీసులో కంప్లైంట్ చేసినా ఇప్పుడు కంప్లైంట్ ఉన్నది పోలీసులో 8 తారీఖు. నేను కోరుకునేది మంచి చెడులకు అన్ని శుభకార్యాలకు అపకార్యాలకు అన్నిటికి పిలుచుకోవాలి. వాళ్ళ తిరిగి నా చెందనే కట్టుకోవాలి కానీ దండలంటే నాతో రూపాయి కూడా కాదు గంతే. సదాశివనగర్ మండలం కుప్రియాల గ్రామానికి చెందిన అంకం కృష్ణయ్య అనే వ్యక్తి సదాశివనగర్ పిఎస్ నందు దరఖాస్తు చేయడం జరిగింది. వారిని మరియు వారి కుటుంబ సభ్యుల్ని గత 3 సంవత్సరాలుగా వారి కులస్తులైనటువంటి పద్మశాలి సంఘం వారు కుల బహిష్కరణ చేస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు మేరకు ఇది కేసు నమోదు చేయడం జరిగింది. ఇటు కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ విచారణ అనంతరం వారిని తదుపరి చర్యలు తీసుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒక 4 కులస్తుల మీద దరఖాస్తు ఇవ్వడం జరిగింది, దానిపైన కేసు చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఫంక్షన్లకు పిలవడం లేదు మరియు వీళ్ళ యొక్క ఫంక్షన్లకు కూడా వాళ్ళు రావడం లేదు, మరి చిట్టి డబ్బులు కట్టుకుంటలేరని కేసు ఇయ్యగా అది కేసు నమోదు చేయడం జరిగింది.